హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. దేవుడు ప్రతి నిమిషం మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నాడండి. ప్రతి నిమిషం మనల్ని బలపరుస్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు ప్రతి విషయంలోనూ తోడై ఉన్నాడండి. ఎందుకంటే మనం తన ప్రియకుమారులాగా చేసేసుకున్నాడు కాబట్టి ప్రతి విషయంలో మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకి తోడైండి ఇస్తా అన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన ప్రియకుమారుని మనం విశ్వసించినామో, నజరేయుడైన యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచి మనం విశ్వసించినామో, ఆ విశ్వసించిన రోజు నుండి మనము అనేకమైన వాటికి వారసులుగా మారిపోయాము. అనేకమైన దీవెనలను మనము పొందుకున్నాము. ప్రతి దాని మీద అధికారాన్ని మనము పొందుకున్నాము. కాబట్టి మనం కలిగి ఉన్న అధికారాన్ని మనం గ్రహించుకుని ఎప్పుడైతే ప్రార్థించి ముందుకు వెళ్తామో ప్రతి దాంట్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ప్రతి దాంట్లో దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉండగా మనం చేసే ప్రతి దాంట్లో మనకి విజయం కలుగుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమి కలిగి ఉన్నాం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమి పొందుకున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసం అనేది దేవుడి మీద ఆధారపడి ప్రతి దాంట్లో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో మనం అడుగు వాటి కంటే ఊహించి వాటిని దేవుడు అత్యధికంగా మనకి కలుగజేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించే సమస్తం మనం పొందుకును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అన్నావు తండ్రి. ఎవరైతే తండ్రి భయం కలిగి ఉన్నారు తండ్రి, ఎవరైతే తండ్రి ఇబ్బందులు ఉన్నారు తండ్రి, ఎవరైతే ఇరుకు పరిస్థితులు ఉన్నారు తండ్రి, ఈ వాగ్దానం ద్వారా వారి భయం ప్రతిదీ తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. మరి మీరు తోడై ఉందండి, వారు ఏ విషయాల్లో తండ్రి భయపడుతున్నారో ఆ విషయంలో బయటకు వచ్చినగా కానీ ప్రవచిస్తామండి. అనారోగ్యం ఆరోగ్యం మారిన గాక, అప్పు ఐశ్వర్యంగా మారిన గాక, హృదయాన్ని కలవరపరిచే పరిస్థితులు తొలగిపోయి ఆనందపరిచే పరిస్థితులు వారి జీవితంలో ఏర్పడినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తున్నారు తండ్రి, ఆలోచిస్తూ ఈ ప్రార్థనలు ఎక్కించారు ఆ విషయాల తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.